వెల్కమ్ టు అమ్మా న్యూస్. విలక్షణమైన నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక మంచి విలన్ గా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు నాగ్ మహేష్ గారు. ఇప్పుడు మనతో పాటు అమ్మ స్టూడియోలో ఉన్నారు. వారి సినీ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు వారి మాటలో కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అమ్మ స్టూడియో నాగ్ మహేష్ గారు. థాంక్యూ అండి. బాగున్నారా సార్? బాగున్నా మేడం. ఇప్పుడైతే మంచి రేసింగ్ లో ఉన్నారు. చాలా మూవీస్ లో మంచి విలన్ గా చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా అఖండ మూవీ ఒకటి, అలాగే ఇంకా మంచి క్యారెక్టర్స్ అంటే మీకు ఉప్పిన ఈ మధ్యలో వచ్చింది, రంగస్థలం. అంటే ఈ జర్నీ స్టార్ట్ అవటానికి ముందున్న జర్నీ మాకు కావాలి సార్. ఎలా స్టార్ట్ అయింది చెప్పండి సార్. ఎలా అంటే నేను 30 years లాంగ్ స్టోరీ అది. ఎస్ సార్, మధ్యలో గ్యాప్ కూడా తీసుకున్నారు మీరు కొన్ని రోజులు. లాంగ్ స్టోరీ. 1985 లో నేను వైజాగ్ లో జాబ్ చేస్తున్న రోజుల్లో మహర్షి సినిమా తీయటానికి స్రవంతి మూవీస్ వాళ్ళు వచ్చారు. ఓకే. అది వాళ్ళ లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అందరు ఫ్రెషర్స్ తోటి ఒక కొత్త వాళ్ళతోటి సినిమా చేయాలి. దీంతో వంశీ గారి డైరెక్షన్ వచ్చారు. వంశీ డైరెక్షన్స్. ఒక రోజున నేను రెగ్యులర్ గా మేము సాయంత్రం పూట ఫ్రెండ్స్ తోటి 4-5 ఫ్రెండ్స్ తోటి కలిసి బీచ్కి వెళ్ళేవాళ్ళం. ఆ బీచ్ లో రెస్టారెంట్ ఉండేది, టీ స్టాల్ ఉండేది. అక్కడ కూర్చుని సుకొడతా మాట్లాడుకుంటూ చూసుకుంటా కాలక్షేపం అయ్యేది. రాత్రి 9 గంటల దాకా అక్కడే ఉండేవాళ్ళం. అదే ప్లేస్ కి ఈ స్రవంతి మూవీస్ యూనిట్ తాలూకు ప్రొడక్షన్ డిజైనర్ వేమూరు సత్యనారాయణ గారు వచ్చారు షూటింగ్ కోసం. వాళ్ళు షూటింగ్ అయిపోయింది, షూటింగ్ చూసుకుంటా వచ్చారు. చూసి సాయంత్రం టీ తాగుతా అక్కడ వచ్చారు. అక్కడ బండి మీద కూర్చుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూసి ఆయనకి ఆ కుర్రాడు ఇంటి పిల్లలు మాట్లాడదామని చెప్పి నన్ను పిలిపించారు. యంగ్స్టర్ గా ఉన్నారు అప్పుడు, వెరీ యంగ్స్టర్. నేనేమో మేము ఇట్లా స్రవంతి మూవీస్ నుంచి వచ్చామండి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ డిజైనర్ గారు మీతో మాట్లాడదామంటున్నారు, ఒకసారి వస్తారా అంటే, సరే లోకల్ ఉన్న కుర్రాళ్ళం కదా. వైజాగ్ కాదు, అప్పుడు జాబ్ చేసేవాడిని. అక్కడ జాబ్ జాబ్ 24 years. ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ హనుమాన్ జంక్షన్ అని, కృష్ణా డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి వైజాగ్ లో జాబ్. వైజాగ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసేవాడిని. రిప్రజెంటేటివ్ గా నా కెరీర్ మొదలైంది. ఆ టైంలో వాళ్ళు ఆయన పిలిపించి లొకేషన్స్ అని అడుగుతారేమని నేను దగ్గరికి వెళ్ళి, గుడ్ ఈవినింగ్ సార్, మహేష్ అని పనిచేస్తున్నాం, మీరు సినిమాలో యాక్ట్ చేశారా అని అడిగాడు. నేనా? హ్యాపీ ఫీల్ అయ్యి షాక్. ముందు నేనా, మీరే? లేదండి అన్న. కొన్ని చేస్తే ఇంట్రెస్ట్ ఉందా మీకు అని అడిగారు. ఈయన బాబు అనుకుని చూస్తే పక్కన ఫ్రెండ్స్ అంటే కొన్ని చెత్త సినిమాలు చూసినప్పుడు ఈ పార్టీ యాక్టింగ్ మేము చేయలేము అనిపిస్తుంది, కానీ నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదన్నా. మీకు ఇంట్రెస్ట్ అయితే చెప్పండి, వంశీ గారు ఉన్నారు ఇక్కడ గెస్ట్ హౌస్ లో, మీకు పరిచయం చేస్తామన్నారు. మా ఫ్రెండ్స్ అప్పటికి లేడీస్ టైలర్ పెద్ద హిట్. వంశీ గారి డైరెక్షన్ అంటే చాలా క్రేజ్ ఉండేది. ఫ్రెండ్స్ వెళ్దాం మహేష్ అంటే సరే వెళ్దాం సార్ అన్నాం. నలుగురు కలిసి మళ్ళీ వెళ్ళాం. వాళ్ళ కారణం ఫాలో అయ్యి గెస్ట్ హౌస్ కి వెళ్తే వంశీ గారు చూశారు. అప్పటికే వంశీ గారు అందరిని సెలెక్ట్ చేస్తున్నాడు ఆయన. కృష్ణ భగవాన్ గారు ఇంట్రడ్యూస్ మూవీ అది. మహర్షి రావు గారు ఆ సినిమా ద్వారానే హీరో అయ్యాడు. అప్పటి చరిత్ర అది. ఆయన ఉన్నారంటే ఇప్పుడు సడన్ గా ఈయన ఎలా మనకి సరే పని చేయండి, మీరు నచ్చారా సార్ మీరు వంశీ గారికి? వంశీ నచ్చాక అక్కడ ప్లేస్మెంట్ లేదు. అందరూ కొత్త అనుకున్నారు, ఒక క్యారెక్టర్ ఇవ్వాలి ఖచ్చితంగా, కానీ ఇవ్వాలని ఇస్తే మంచి వేషం ఇస్తే బాగుంటుందని ఈయన వేమూరు సత్యనారాయణ గారు అనుకుని నాకు తీసుకెళ్లాడు. అందరు మనం సెలెక్ట్ చేసి వచ్చాం కదా మెడ్రాస్ నుంచి, ఇప్పుడు ఎలా అనేది ఆయన భావన ఉంది. ఏమన్నా ఒక పని చేయండి, మేకప్ టెస్ట్ చేసి నాకు ఫోటో చూపించమన్నాడు. మేకప్ టెస్ట్ చేశారు, నాకు ఒక ఆఫీస్ ఇచ్చారు. నేను చాలా ఫస్ట్ మేకప్ టెస్ట్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మొహం చెప్పి వాళ్ళకి అంతకుముందు ఎప్పుడు అసలు మేకప్ లేదు, నాటకాలు వేయటం లేదు, అసలు లేదు, స్కూల్లో కూడా అసలు లేదు. అలా మేకప్ వేసేసరికి ఆ ఫోటో చూసి నేను స్టన్ అయ్యా. అంటే రోజు నేను చూస్తున్నా అర్థం అబద్ధం చెప్తుందా, ఇంత అందగా నేను అనిపించింది. ఓకే సార్, ఎంత బాగున్నాను అంటే మేకప్ లో షేప్ మారిపోయింది. అది అవును సార్, మేకప్ వేస్తే చాలా మార్పు వచ్చింది. ఫీచర్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. నోస్ ని హైలైట్ చేస్తా వాళ్ళ తీరు కానివ్వండి. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు పర్సనల్ మేకప్ మ్యాన్, బాగా చేశారు. శ్రద్ధతోటి డైరెక్ట్ గా చెప్పారు. ఆ మేకప్ ఫొటోస్ వచ్చినాయి కానీ యాక్ట్ చేసే అవకాశం రాలా ఆ సినిమాలో.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఎంత లక్కీ కదా, అంటే చాలా మంది ఫొటోస్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, కొంచెం ఆర్టిస్టులకు అవకాశం కావాలి అని. కానీ మిమ్మల్ని అలా చూడగానే పిక్ చేసుకున్నారు. పిక్ చేసుకుని తీసుకెళ్లి ఫోర్స్ఫుల్ గా. గ్రేట్ సార్. జరిగింది. తర్వాత వాళ్ళు 1 month పైన అక్కడ షూటింగ్ చేశారు. నేను నా వర్క్ పని మీద అటు ఇటు వెళ్తున్నప్పుడు బైక్ మీద షూటింగ్ మన చూసేవాళ్ళం. వంశీ గారి సినిమా నేను పక్కన బైక్. వంశీ గారికి వైజాగ్ అంటే చాలా ఇష్టం సార్. బాగా ఈయన సత్యనారాయణ గారిని కలిసేవాడిని. సార్ బాగున్నారా అంటే, మహేష్ ఎలా ఉన్నావు డ్యూటీగా అంటే ఉన్నాము అప్పుడప్పుడు. ఆయన మహేష్ నువ్వు వదిలిపెట్టమాక, నువ్వు ఆర్టిస్ట్ అవుతావా అని ఆయన ఏంటో మనకి తెలియదు కానీ చాలా ప్రోగ్రామ్ ఆయన చెప్పి, జంజాల గారు వాడు వస్తుంటారు కలుస్తుండు, నువ్వు ట్రై చేయన్నాడు. అది ఒక కిక్ ఇచ్చింది ఆ మాట. ఏంటి ఇంత ఏముంది అట్రాక్షన్, ఎందుకు ఆయన అంత చెప్తున్నాడు అది. తర్వాత మా ఫ్రెండ్స్ లో పెద్ద డిస్కషన్, అది మహేష్ సూపర్ స్టార్ అయినంత. నిజమే కదా సార్, ఆ టైంలో వాళ్ళు డైరెక్ట్ పిలిచి మనకి మేకప్ టెస్ట్ చేసి నువ్వు బాగున్నావు చెయ్యి అంటమనేది ప్రయత్నం చేయమని ఆయన చెప్పడం తోటి ఇక నెక్స్ట్ 1-2 months తర్వాత 3 months తర్వాత ఈ ఎంవి రఘు గారని వంశీ గారికి కెమెరామెన్ ఎప్పుడైనా. ఆయన సొంతంగా డైరెక్షన్ కళ్ళు అని సినిమా చేశాను. ఆ కళ్ళుని సినిమా తీయటం కోసం ఆయన వైజాగ్ వచ్చాడు మళ్ళీ. దాంట్లో ఇంట్రడ్యూస్ అయిన ఆర్టిస్ట్ ఎవరు అంటే శివాజీ రాజు గారు, కొలపూడి మారుతురావు గారు, వీళ్ళంతా ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చి, మహేష్ గెస్ట్ హౌస్ లో సినిమా వాళ్ళు వచ్చారంట వెళ్దామా అని చెప్పండి. సార్ పద అటాక్ ఏర్పడిపోతుంది. ఇక నాకు నేనే స్పెషల్ గా మారిపోయా. అట్లా వెళ్తే రఘు గారు చూసి, సార్ వాళ్ళు కూడా అందరు కొత్త వాళ్ళే. అప్పటికి 20 days ఆయన అక్కడ వర్క్ షాప్ పెట్టాడంట. నాకు తెలియదు, నాకు మేము అందరం సెలెక్ట్ చేసుకున్నాను సార్, మీ పర్సనల్ ఎంత బాగుంది, మీ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాడు. ఒకటి లేదు సార్ అన్న, ప్రయత్నించిపోయారా, పర్సనల్ ఎంత బాగుంది, సరే అది కూడా బాగుండదు కదా అని చెప్పాను ఆయన. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు అందం ఉంది, ఆకర్షణ ఉంది, అంత ఓకే గానీ అసలు యాక్టింగ్ చేసే స్కిల్ ఉందా లేదా మనకు తెలియదు కదా. ముందు ఇది తెలుసుకుంటే మనం ఇంకా ఎక్కువగా చేయొచ్చు, కాన్ఫిడెన్స్ ముందుకు వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ చదువుకోవచ్చు అని ఫిక్స్ అయ్యి, ఇప్పుడు ఈ విశాఖపట్నంలో మా నటన నిలిపోవడం ఎవరు ఉన్నారు, అదొకటి విచిత్రం. నెట్ జాబ్ నడుస్తుంది, సాయంత్రం పూట కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్స్ మధ్య ఇదే డిస్కషన్, నువ్వు ఎట్టయినా నువ్వు యాక్టింగ్ దిగాలి మహేష్ అని చెప్పిన వాళ్ళు. ఆ టైంలో స్వర్ణ కంకణం అంటే ఇది 3 months 4 months గ్యాప్ వస్తున్న అవకాశాలు అక్కడికి. స్వర్ణ కమలం తీయటానికి వెంకటేష్ గారు, భానుప్రియతో విశ్వనాథ్ గారు వచ్చారు. ఆ సినిమాలో పెద్ద ఆయన కేఎస్టీ సాయి గారని బాపట్ల పెద్ద ప్రయోక్త, స్టేజ్ డైరెక్టర్, ఆయన నాటకాలు ఆడారు, చాలా ఫేమస్. పిఎల్ నారాయణ ఆర్టిస్ట్ తెలుసు మీకు? ఆయనతో పాటు సమకాలికుడు, వాళ్ళతో కలిసి పిఎల్ నారాయణ గారు రాస్తే డైరెక్ట్ చేయటం అట్లా ఉండేది. ఆయన పరిచయం అయింది నాకు. ఆయన నన్ను మెదరాసు నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అనుకున్నాడు. ఆయన ఎవరు చూసినా మిమ్మల్ని ఆర్టిస్ట్ అని అనుకున్నారు. ఎందుకంటే నేను అప్పుడు వెంకటేష్ గారు హైట్ కూడా ఉంటారు కదా, హైట్ ఇట్లా క్లీన్ షేవ్ ఉండేది. వెంకటేష్ గారు ఇండస్ట్రీ వచ్చి కొత్త ఆ బ్యాగీ బంద్ చేసేవాళ్ళం, జీన్ ప్యాంట్స్ అయ్యి ఆ స్టైలిష్ గా ఉండటం వల్ల అంటే యూత్ హెచ్డి మోటార్ సైకిల్ ఎటువంటి బాధలు బందీ లేని జీవితం అది. అట్లా అందుకని వాళ్ళు, మీరు మెడ్రాసా అని అడిగాడు ఆయనే. ఇద్దరు ఉన్నాం లాన్ లో గెస్ట్ హౌస్ దగ్గర. లేదు సార్ అంటే, రెగ్యులర్ లో కనిపిస్తున్నారంటే మా ఫ్రెండ్ కార్ పెట్టాడండి సినిమాకి, వసూలు కోసం వస్తున్నాం అన్నాం. అని మీరేంటి సార్ అంటే, నేను ఆర్టిస్ట్ ని దీంట్లో చిన్న వేషం చేస్తున్నాను. దగ్గర కుర్చీ జరిపి, గురుగారు ఇట్లా జరిగింది నాకు, ఒక మంచి పెద్ద ఆయన రన్నింగ్ లో ఉన్న వాళ్ళే నన్ను అడిగారు, నాకు కూడా ఒక కోరిక పుట్టింది, నటన నేర్చుకోవాలి ఎట్లా, ఇక్కడ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయా, అప్పుడు సెర్చి నట్లు లేని రోజులు కదా, అంటే నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాలి మహేష్, మిశ్రో గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, పోర్ట్ ట్రస్ట్ లో ఎంప్లాయ్, ఆయన గొప్ప నాటక దర్శకుడు. ఆయన పిఎల్ నారాయణ గారు మీకు సలహా ఇచ్చారు. ఆయనతో పాటు పనిచేసిన కేఎస్టీ సాయి గారు డైరెక్టర్ అయిన స్టేజ్. నారాయణ గారు, పిఎల్ నారాయణ గారు రాస్తే ఈయన డైరెక్ట్ చేసేవాడు నాటకాలు, అది బాపట్ల. ఆయన నాకు దారి చూపించాడు. కేఎస్టీ సాయి గారు, మిశ్రో గారు ఉన్నాడు, నువ్వు వెళ్ళు కలువు, నా పేరు చెప్పు, నా పేరు కేఎస్టీ సాయి, బాపట్ల, సాయి గారు ఇచ్చారని చెప్పు, అవకాశం ఉంటే అతను నీకు ఇస్తాడు, స్కోప్ ఉంటే నీకు ఇస్తాడు, లేదా ట్రైనింగ్ ఇవ్వమని అడుగు అంటే. నెక్స్ట్ డే ఆయన జస్ట్ ఎస్కే మిశ్రో పేరు, పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయ్, పోర్ట్ ట్రస్ట్ దాడి. తీరా చూస్తే ఆయన
అప్పటికే మరో చేతురాలో సరిత మామయ్య వేషం చేశారు, ఓకే సార్. పట్టాభి అని వేషం చేశారు. సాగర సంగమంలో స్టెప్పులు అని డాన్స్ మాస్టర్ వేషం చేశారు. ఫెమిలియర్ ఆర్టిస్ట్ ఆయన విశ్వ గారు. విశ్వనాథ్ గారి సినిమాలో, బాలచంద్ర గారి సినిమాలో ఉంటాడు ఆయన. ఈయన అనుకుంటా నేను ఫ్రెండ్ వెళ్ళాం. వెళ్తే నమస్తే అని చెప్పి ఆయన పరిచయం చేసుకున్నాం. మొత్తం ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పేసా, ఇట్లా జరిగింది సార్, ఇట్లా ఉంది, నాకు అవకాశం వచ్చేటట్టు ఉంది, అసలు నేను క్యాపబిలిటీ ఉన్నవాడినా కానా, మెటీరియల్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఒక 6 నెలల పాటు నాకు ట్రైనింగ్ ఇవ్వగలరా అని అంటే, అప్పటికి ఆయన ఒక నాటకం టేకప్ చేసుకున్నారు. ఒక ముఖ్య పాత్ర కోసం ఆయన పర్సనాలిటీ కోసం ఎత్తుకుంటున్నాడు, జమీందార్ పాత్ర కోసం, ఏజ్డ్ క్యారెక్టర్. సాయంత్రం మీరు పలానా రైల్వే స్టేషన్ దగ్గర రమ్మని ఒక అడ్రస్ చెప్పారు. వెళితే అక్కడ ఇంకో మనిషిని భర్తీ చేశాడు ఆయన, మిశ్ర గారు. ఆయన ఎవరంటే వైజాగ్ ప్రసాద్ గారు, చనిపోయారు. చాలా మంచి అనాలంటాడు. అయ్యా ప్రసాద్ గారు, ఈయన మహేష్ అని మన కేఎస్టీ సాయి పంపించాడు, ఈయనకేదో ఎవరో సినిమా నిర్మాత అడిగారంట, ఇంట్రెస్ట్ వచ్చిందంట ఈయనకి, చూద్దాము అంటే అట్లా నన్ను ఆ నాటకం ఇన్సర్ట్ చేశారు. గరుడాచలం నాయుడు అనే ఒక జమీందార్ పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. ఆ క్యారెక్టర్ కి అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 25-26 ఉంది అంతే. ఒక జమీందార్ అంటే కనీసం 50 ఏజ్డ్ క్యారెక్టర్. సినిమా నాటకంలో అందరికంటే ఎక్కువ వయసు పాత్ర, గుమ్మడి గారి టైప్ లో ఏజ్డ్ గా, పంచి గించి చేతికర్ర కళ్ళజోడు చేశారా సార్? ఫస్ట్ చేసా. అట్లా 2 నెలలు అంటే గురుగారు చాలా ఆయన భిక్ష తర్ఫీదు. 2 months సిట్టింగ్ రిహార్సల్స్ ఉంటాయి. అందరు ఆర్టిస్ట్ కూర్చుని 1 by 1 ఎవరి డైలాగ్ చెప్పేయటం. తర్వాత 1 month పైన స్టాండింగ్ రిహార్సల్స్ ఉంటాయి. జాబ్ చేస్తూ రోజు సాయంత్రం ఆయనతో పరిచయం అయిన తర్వాత ప్రతి రాత్రి ప్రతి సాయంత్రం మిశ్ర గురుగారి దగ్గరికి ఉండేవాడిని. అంత బోసుబుట్టి నేను ఎప్పుడు యాక్ట్ చేస్తాను, నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కుతాను, ఇట్లా ఉన్న మహేష్ గరుడాచలం నాయుడు అయిపోవటం, ఆ పాత లక్షణాలను మనం బిహేవ్ చేయడం, ఇవన్నీ థ్రిల్లింగ్ అనిపించేది. ఇక అలా ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది నాకు. అట్లా ఆ నాటిగా మేము 86-87లోనూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫస్ట్ ప్రదర్శన జరిగింది నాది. ఫస్ట్ మూవీ ఏది యాక్ట్ చేశారు సార్ మీరు? ఈ నాటకాల్లో చేస్తున్న తర్వాత కోకిల, శోభన, నరేష్ గారు, శరత్ బాబు గారు కాంబినేషన్ లో ఒక సీన్ దూరదర్శన్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, సస్పెన్స్ మూవీ. శోభన గారిని పాట పాడమని అడగటం, ఆవిడ ఆకాశం మేఘాలు కమ్మే వేళలో పాట ఉంది, ఆ పాటను అసిస్టెంట్ షూట్ చేయటం, అంతా ఒక చిన్న సీన్ లో చేశా. ఆ డైలాగు శోభన గారితో నా ఫస్ట్ డైలాగ్ ఉంది. చెప్పగానే అలా చప్పటి కొట్టారు. సరబాబు గారు ఫస్ట్ డైలాగ్ మెమరీ కొంచెం బ్యాక్ 30 ఏళ్ళ బ్యాక్. అవును, చూడండి, గుర్తుంటే ఒకసారి, లేదంటే ఇంకో డైలాగ్ చెప్తాను. నమస్కారం కోకిల గారు, ఏంటి ఇలా వచ్చారు చెప్తుంది. మా ఆయనకి సిక్కేయాలండి, ట్రీట్మెంట్ కోసం వచ్చాయని చెప్తుంది ఆవిడ. ఇప్పటికీ మా ప్రేక్షకులు మీ పాట కోసం అడుగుతున్నారండి, దయచేసి పాట పాడవచ్చు కదా అనగానే శరత్బాబు గారు, అవును కోకిల, నువ్వు పాడతావని తెలుసు కానీ నువ్వు పాడక వినలేదు, పాడు అంటే అప్పుడు ఆ సాంగ్ పాడద్దు. అది లాస్ట్ సాంగ్ సినిమాలో గుర్తుంది. 30 years బ్యాక్ డైలాగ్ కూడా చెప్పేశారు మీరు. సూపర్ సార్. అంటే మూమెంట్ తో సహా. నమస్కారం కోకిల గారు, ఏంటి ఇలా వచ్చారు అంట క్యాజువల్ గా డైలాగ్ చెప్పాము. అది సింగిల్ టేక్ తో చెప్పడం తోటి అది ఏదో బ్రహ్మ విద్య పాస్ అయినట్టుగా చప్పట్లు కొట్టారు. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, గీతాకృష్ణ గారు, ఇలాంటి ఆర్టిస్టు విశాఖపట్నంలో కాదయ్యా, విశాఖపట్నం లాంటి మారుమూల ప్రాంతంలో కాదయ్యా, మద్రాసులో ఉంటే ఇగో శరత్బాబు అలా తవ్వుతావు అన్నాడు. ఆ మాట నాకు అంత కిక్ ఇచ్చింది. ఇదేంటి అంతే చూడండి, టైము తనుతా ఉంది, ముందు తూసుకెళ్తా ఉంది. సో అప్పుడు నేను 5 ఏళ్ళ నుంచి అంత 3 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నా. నేను చేసి జాబ్ వదిలిపెట్టి మెడ్రాస్ వెళ్ళా. ఫాదర్ లేరు, నేనే మదర్ తమ్ముడు సిస్టర్ ఉండేవాడు, అన్నయ్యలు ఎదురున్నారు, సపరేట్ ఉండేవాళ్ళు. సో నా డెసిషన్ ఇంకా ఏదైనా మ్యారేజ్ అయిందా అవ్వాలా, అందుకని ఓన్ గా వెళ్తానంటే నీ ఇష్టం బాబు, అది ఎందుకు ఉద్యోగం మానేసి అంటే, ఏం వరేవో మాకమ్మా సాధిస్తాను. ఏం చదువుకున్నారు సార్? గ్రాడ్యుయేషన్ బీకామ్. బట్ ఐఎమ్ నాట్ కామ్. తెలుస్తాను సార్. ఒక చిన్న మాట పట్టుకొని అలా పరిగెత్తారు మీరు. కామ్ అయితే కాదు. అట్లా మెడ్రాస్ వెళ్ళడం జరిగింది. 90లో ఒక 3 years మెడ్రాస్ లో మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి, చిరంజీవి గారి లాస్ట్ మూవీ ముగ్గురు మగాళ్ళుతో ఆపేసాం. మళ్ళీ
వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అయ్యారు సార్? అందరు ఆఫీస్కి వెళ్ళటం, ఇప్పుడు సినిమా ఆఫీస్ ఉందంటే ఆఫీస్కి వెళ్ళటం. ఇప్పుడు ఇక్కడ ఆర్టిస్టులు ఎలా చేస్తారో అట్లా చేసేవాళ్ళం. విష్ టు గో టు ద ఎవరీ డైరెక్టర్స్ ఆఫీస్ అండ్ ఆఫీసర్స్ అన్నమాట. ఫస్ట్ అవకాశమే చిరంజీవి గారితో వచ్చిందా సార్? అప్పుడు చిరంజీవి గారితో చేశాను. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత కోదండరామిరెడ్డి గారి సినిమా ధర్మక్షేత్రం చేశాను, ప్రెసిడెంట్ గారి పెళ్ళం చేశాను, ముఠామెసేజ్ చేశాను. ఓకే, బాలకృష్ణ గారి మూవీ, బాలకృష్ణ గారి ధర్మక్షేత్రం, అవును సార్, దివ్యభారతి, అవును, వెంకటేష్, చిరంజీవి గారితో మన ముగ్గురు మనగాళ్ళు అయింది కాదు, ముఠామేస్త్రి. నాగార్జున నాగార్జున గారి హీరోగా ప్రెసిడెంట్ గారి పెళ్ళం. అందరు చాలా పెద్ద హీరోలతోనే, అప్పుడు పెద్ద హీరోలే. అవును సార్. ఎలా ఉండేది సార్? అంటే వాళ్ళు ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? ఫస్ట్ టైం కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మేము ఎప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసేవాడిని కాదు. పెద్ద స్టార్స్ వాళ్ళు, స్టార్టింగ్ టైం మనం చిన్న చిన్న పాత్రలు చేసేవాళ్ళం. మన పాత్ర వరకు మనం బాగా చేసాం అనేది పాయింట్. చేసాము, బాగుందయా అంటే అమ్మ మన కాన్ఫిడెన్స్, మనం యాక్టర్ అయిపోతాం, ఖచ్చితంగా కృషి చేయాలనే ఫీలింగ్ వచ్చేది. అట్లా ఆ టైంలో 10-15 సినిమాలు ఒప్పు చేశాను. ఇది 90 నుంచి 93 వరకు జస్ట్ 10 సినిమాలు చేస్తుంటా. వెంకటేష్ గారిది కొండపల్లి చేశాను, సుమన్ గారు కొండపల్లి వెంకటేష్ గారు కాంబినేషన్. అది అందరు మెయిన్ హీరోలతోనే చేశారు. అప్పుడు మెయిన్ హీరోస్, అప్పుడు కూడా మెయిన్ హీరోస్ ఎక్కువ ట్రై చేస్తామండి. అట్లా ఉన్న పరిస్థితుల్లో మా బ్రదర్ కి కొంచెం సిక్ అవటం, ఆయన అనారోగ్యం పాలవటం, ఫ్యామిలీ మళ్ళీ ఇబ్బంది పడతారనే బాధతోటి. బాధ అనిపించలేదా సార్? అంత అంటే క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి అప్పుడే, బాధ అనిపించింది. అంతకంటే ఎక్కువ పెయిన్ నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. ఇప్పుడు తమ్ముడు చెల్లితో అమ్మతో పాటు అన్నయ్య కుటుంబం కూడా అయింది మళ్ళీ. ఇక చూడాల్సిన బాధ్యత ఉంది. ఎలా సరే 2 ఏళ్ళు కష్టపడి అప్పులు తెచ్చి వీళ్ళందరూ ఒడ్డెక్కిచ్చేసి అప్పుడు కూడా వద్దాం, ఎక్కడ పోతే హీరో అవ్వాలని లేదు, యాక్టర్ అవ్వాలని అనే లైట్ తీసుకున్నాను. బికాస్ ఏంటంటే అది ఫోర్స్ఫుల్ డెసిషన్ లో ఎవరు ఇవ్వాలి నాకు చెప్పాలా. నాకు నేనే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ. అన్నయ్య కుటుంబాన్ని కాపాడుకోవాలి, చెల్లి పెళ్లి తరగతి అప్పులు ఉంటే తీర్చాలి. ఇవన్నీ నాకు నేనే తీసుకున్న బాధ్యతలో అది నెరవేర్చడం కోసం నేను లెఫ్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్. అప్పుడు చాలా తక్కువ. అంటే మీరు అక్కడ ఉన్నప్పటికి ఆ రెమ్యునరేషన్ కి అది సరిపోయేదా సార్? అదే అంటే ఒక సినిమా చేస్తాం 500 రూపాయలు ఒక రోజుకి, 500 అంతే. ఇప్పుడు 5,000తో సమానం అనుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు సార్ మరి? కృష్ణపురంలో ఉండేవాళ్ళం. ఓకే. నేనున్న గది మా రూమ్ పైన యువి సత్యనారాయణ గారు పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఓకే. మన అల్లరేష్ గారు తాతగారు నానమ్మ గారు ఉండేవాళ్ళు. బాబాయ్ కూడా అక్కడ ఉండేవాడు, శ్రీను గారు. మా బిల్డింగ్ ముందు ఇల్లు కన్నడ రాజ్కుమార్ గారిది. మెడ్రాస్ లో కృష్ణపురం అని 5th క్లాస్ స్ట్రీట్. అక్కడ బ్రేక్ తీసుకొని బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాను. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను, డబ్బు సంపాదించడం కోసమే. ఓకే. రియల్ ఎస్టేట్ అంటే మీకు తెలుసు సార్ దాని గురించి? తెలీదు. డబ్బు సంపాదించాలని ఒక టార్గెట్ తప్ప షార్ట్ టైమ్ లో సంపాదించే అవకాశం ఎక్కడ ఉందో అది చేద్దామని. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక కార్పొరేట్ కంపెనీ పనిచేసి కోసం ఎక్కువ సంపాదించాల్సిన పరిస్థితి. నేను ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఆ రోజుల్లో 2,000 తీసుకునేవాళ్ళం వచ్చే కంపెనీ నుంచి. మార్కెటింగ్ ఐడియా ఉంది. అయితే ఆ 2,000తో ఈ సమస్య తీరవు. 100 ఏళ్ళు పడుతుంది నా జీవితానికి అది తీర్చాలంటే. సో ఇంకా ఎక్కువ డబ్బు తక్కువ టైం సంపాదించే ఒక లీగలైజ్ ఎర్నింగ్స్ ఏంటి అని అనుకుని మార్కెటింగ్ అప్పుడు బాగా రియల్ ఎస్టేట్ భూమి అందుకున్న రోజులు అయ్యి జిపిఆర్లు, శివారెడ్డి 93, 94, 95 3 years నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేశాను, సంపాదించాను, అప్పులంతా ఇచ్చేసాను. ఆ సంపాదన 2 ఫ్రెండ్స్ కలుపుకుని ఒక కంపెనీ ఫోర్డ్ చేశాను. మార్కెట్ తెలిసింది హౌ దే విల్ పర్చేస్ ద ల్యాండ్, ఎలా ల్యాండ్ తీసుకుంటారు, ఆన్ అగ్రిమెంట్ తీసుకుంటారు, ఇది ప్రాసెస్. ఇక్కడ పంచాయతీ లేఅవుట్లు, పంచాయతీ పర్మిషన్స్ మనం కూడా చూద్దామని సంగీ దగ్గర మేము 23 acres తీసుకుని వెంచర్ మొదలెట్టాం. అట్లా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మౌంట్ రిసోర్స్ కంపెనీకి ఎండీ కూర్చున్నా. ఈ టోటల్ ఎప్పుడైతే ఎండీని అయిపోయానో మార్నింగ్ 10 వెళ్తే ఈవినింగ్ 9 దాకా ఆఫీస్ కూర్చున్నామని. రియల్ ఎస్టేట్ లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా సార్? ఉంటాయి, చాలా ఉంటాయి. ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేశారు? గ్రాబింగ్ చేయడానికి వస్తారు, బెదిరించడానికి వస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే సొమ్ము ఉండాలి, దమ్ము ఉండాలి.
ఓకే. ఆ రెండు ఉన్నవాడే చేయగలుగుతారు తప్ప అందులో ఏదో ఒకటి ఉన్నా ఉపయోగం లేదు. డబ్బులు ఒకటి ఉంటే సరిపోదు. ఆక్యుపై చేసేసుకుంటూ ఉంటారు, చేసుకుంటారు, బలవంతాలు చేస్తుంటారు, డాగులు వేస్తుంటారు. చాలా ఇప్పుడు మీరు ఒక వెంచర్ వేశారు, ఖచ్చితంగా మీ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి చక్కగా మీరు అమ్మేశారు. దాన్ని ఎవరైనా ఆక్యుపై చేసినప్పుడు ఫరం నుంచి మీరేమైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మీరు సపోర్ట్ చేస్తారా సార్? సపోర్ట్ చేస్తాం, కానీ అది మన నోటీసులు ఉండాలి అసలు. ఓకే. వన్స్ వీ హావ్ సోల్డ్ ద ప్రాపర్టీ, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ యువర్ ప్రాపర్టీ. ఓకే. ప్రతి పార్టీ మన కాపలా కాయలేము. అయితే మేము తీసుకున్న లాంటికి ఎదురొచ్చి ఇది మాకు పక్క వెళ్ళిపోండి, వేరే చోట కొనుక్కోండి, వేరే చోట వెళ్ళిపోండి, ఇది మేము కొనాలనుకుంటున్నాం అని గొడవ పడిన వాళ్ళు ఉన్నారు. ఫేస్ చేయడానికి చాలా కాలం టైం పట్టింది. చాలా సమస్యలు అట్లా ఫేస్ చేసాం. ఇసుకెత్తిపోయేంత చికాకు వచ్చినాయి. అవునా సార్? అట్లా కొనసాగిస్తుండగా ఈ తెలంగాణ సపరేట్ అవడం, మన అవుట్స్కట్స్ ప్లాటింగ్ బిజినెస్ లేకపోవడం, దాన్ని వదిలేసి మరి కొత్త వ్యాపారం కన్స్ట్రక్షన్ వెళ్దాం అనుకున్న టైంలో చిరంజీవి గారితో అంతకుముందు కొంచెం పరిచయం ఉంది నాకు. చేస్తున్నాను ఆ పరిచయం, పర్సనల్ పరిచయం. ఆయన పాలిటిక్స్ లో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తగా నేను ఉండటం, నా ఫేస్ బాగా పరిచయం ఆయనకి. ఆ రకంగా ఆయన డైరెక్ట్ గా చిరంజీవి గారు అడిగా, అన్నయ్య మళ్ళీ రీబ్యాక్ నేను సినిమాలో ప్రయత్నం చేస్తున్నాను, చిన్న వేషం మీ పక్కన అంటే యాక్చువల్గా యాక్టర్ వల్ల ఆయనతో కలిసి ఫ్రేమ్ లో కనిపిస్తారనే ఫీలింగ్ తెలియా. మళ్ళీ ఆయన సినిమా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళమిడి వచ్చింది, మళ్ళీ నటన చూడలేమా, ఈ మనుషులు చూడలేమా అని. మళ్ళీ సినిమాలో యాక్ట్ చేస్తున్నా అంటే ఆ సినిమాలో ఉండాలని ఒక హ్యాపీ మూమెంట్స్ వెళ్ళి అడిగితే ఆయన చిన్న పాత్ర అంటే అక్షయ పాత్ర ఇచ్చారు. నిజంగా అది వాళ్ళ లైఫ్ చాలా బాగుంది సార్. నేను అడిగింది చాలా చిన్న రోలు, బట్ ఒక కొత్త ఆర్టిస్ట్ కి నేను ఎంతగా యాక్టర్నో తెలియకుండా ఆయన షర్టు పట్టుకునే, ఆయన బెదిరించే, ఆయన మీద జులుం చేసే ఒక ఇన్స్పెక్టర్ వేషం ఇవ్వడం అనేది అది ఒక సంఘటన, ఘటన, దైవలిఖితం. ఏ కొత్త ఆర్టిస్ట్ కి రాదు. పైగా ఆయన కంబ్యాక్ మూవీ, ఎంతో మంది దాంట్లో యాక్ట్ చేయాలని చూశారు, బట్ వాళ్ళందరూ దక్కన అదృష్టం సపరేట్ రోల్. ఇప్పుడు అదే సినిమాలో చనిపోయే రైతుల్లోనూ 100 మంది రైతుల్లో రైతుకి గడ్డం పెంచుకోమని లోబడి ఎవరు గుర్తించేవాడు కాదు. అంత 300-400 మంది మధ్యన ఆయన బెదిరించడం, ఆయన్ని షర్టు పట్టుకోవటం, ఆయన తోయటం, స్టేషన్ లోకి తీసుకెళ్ళటం, అదంతా ఒక స్పెషల్ సీన్. అది ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే షర్ట్ పట్టుకునేటప్పుడు చిరంజీవి గారు భయపడ్డాను. ఆ సీన్స్ అయినప్పుడు అమ్మ బాబోయ్ ఇది ఇచ్చారు నాకు అని చెప్పన్నాం. చిరంజీవి గారికి ఆ రోజు మార్నింగ్ లొకేషన్ ఉండగా వెళ్ళి నమస్కారం పడిపోతుంటే వద్దు మహేష్ అన్నారు. లేదు సార్ నాకు భయం వేస్తుంది, చేయటం చిన్నదా ఉంటే చాలా పెద్దది అండి, భయం వేస్తుంది సార్ నాకు అంటే నెత్తిమీద చేపెట్టి గట్టిగా మహేష్ చాలా మంచి పాత్ర, బాగా చెయ్యి అని శాసించారు. చిరంజీవి గారు ఏది ఇచ్చినా అసలు బాగా ప్రేమగా దాన్ని ఇస్తారని చెప్తారు. మరి చూడండి, అసలు నేను జస్ట్ కొన్ని లక్షల మందితో పాటు పరిచయం వ్యక్తులు నేను ఒకరిని నోరు తీసి అడిగాను, అంటే బాగా తెలిసిన మనిషిని అయ్యాను. అడిగానని దీంతో నాతో పాటు పార్టీ టైంలో తిరిగాడు అతను, ఏనాడు నన్ను నిలబడి అడగలేదు. ఫస్ట్ టైం ప్రజారాజ్యం పార్టీ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నా ముందు చదువుకుంటూ నిలబడ్డాడు. అతను అడిగాడని మనం ఇవ్వటం కాదు కదా, మనం ఇచ్చేది ఉపయోగపడాలి కదా. వినాయక్ చెప్పి వినాయక్ గారికి సర్ది చెప్పి బలవంతంగా ఆ పాత్ర ఇప్పించారు ఆయన. అది దేవుడి దేవల్ల అంతకుముందు గురువు గారు పెట్టి భిక్ష ఉంది, నటనాభ్యాసం చేసింది, ఆయన దీవెనలో మొత్తానికి ఆ పాత్ర సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నేను సీరియస్ గా సినిమా చేయలే. ఆ సంవత్సరం 2016 జూలైలోనే ఎప్పుడో ఆ సీన్ చేస్తే 2017 జనవరి 12th నాడు రిలీజ్ అయింది అది. అప్పుడు దాకా వేరే సినిమా కొంచెం ట్రై చేయలే, అంటే అవ్వాలని యాక్టర్ అవ్వాలని అనుకోలే, రియల్ ఎస్టేట్ నుంచి కన్స్ట్రక్షన్ వెళ్ళిపోవాలని అనుకున్నా. ఇక ఆ సినిమా చూసి సుకుమార్ గారు ఎవరు ఇన్స్పెక్టర్ అసలు ధైర్యంగా కాన్ఫిడెంట్ చేశాడు, అడవాడు పట్టుకోండి మనం కూడా వాడదాం అని చెప్పి రంగస్థలం తీస్తున్న సుకుమార్ గారు కరెక్ట్ గా రా మెటీరియల్ వెతుకుతాడు అని దొరికా. తమిళ మన ఏడబడాడు, రోబస్ట్ ఉన్నాడు, అసలు భలే చేశాడే అని ఆయనకి ఇచ్చిన కిక్కి నా జీవితం. ఆయన అడగటం, ఆయన అనుకోవటం, అన్నిలో చేయటం, ఈ ఆఫీస్ ఫోన్ చేస్తే తెలుగు అని చెప్పటం,
నాకు ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి వస్తారా, డైరెక్ట్ గారితో మాట్లాడతారన్నారంటే వెళితే ఆయన చాలా మర్యాదగా ఆహ్వానించారు. నాతో ఎక్కడ సార్ మీరు ఏంటి అని అంటే చిరంజీవి గారి కంబ్యాక్ మూవీలో కొత్త మొహం గారికి కొత్త మొహం అవకాశం అంత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఏదో ఉంది ఆడెవడో అసలు ఆడు పట్టుకోండి అని చెప్పాను. అట్టగా ఆ క్యూరియాసిటీతో నన్ను పిలిపించారు. నేను చెప్పిన ఇంటరాక్షన్ లో నేను రైటర్ అని స్వాతి వారపత్రికలో 15-16 కథలు పడినాయమ్మా. 17 కథలు దాకా వచ్చినాయి. వీక్లీ మంత్లీ పడిన అన్ని స్వాతి ముత్యాలు అయింది. ఏదైనా సినిమాకి రాయడానికి ట్రై చేశారా సార్? ఓన్లీ చిన్న చిన్న స్టోరీలే రాసి షార్ట్ స్టోరీస్. ఈ మధ్యకాలంలో నన్ను బలవంతం చేసి ఫ్రెండ్ అడిగితే శాసనసభ సినిమాకి కొంచెం వర్క్ చేశాను. విజేంద్ర ప్రసాద్ గారితో పాటు శ్రీవల్లికి కొంచెం స్క్రిప్ట్ వర్క్ చేశాను. చేసా అంటే బట్ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ రైటింగ్. ఓకే, కానీ మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా కదా సార్? అంటే చాలా అప్పటి నుంచి రాయడం ఉంది అంటే అది బుకింగ్ అది కూడా ఎందుకు వచ్చింది? తప్పల నుంచి వచ్చింది. బేసికల్ గా నేను రైటర్ అని నేను ఎప్పుడు చిన్నప్పుడు రాయటం లేదు. నటుడు అవ్వాలనుకున్నాను. మెడ్రాస్ వెళ్ళాను, ఉద్యోగం పెట్టి మెడ్రాస్ వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి బాధ్యతలు మళ్ళీ ఒక కస్టమర్ రామోజీ ఫిల్మ్స్ దాకా వెళ్ళి వెనక 3 hours 4 hours పెట్టేది కదా. ఈ 4 hours ఆడి కోసం వెయిట్ చేసేవాడిని. కొనడా కాసేపు అయిపోయేది ఆలోచన. ఈ ఆలోచనతో తలకనైపోయింది నాకు. ఈ టైం కిల్లింగ్ సుడోకు ఆడేవాడిని, దక్కన పేపర్ చదివేవాడిని, కనీసం ఇంగ్లీష్ వస్తాయి కదా. ఇవన్నీ కూడా బోరు కొట్టేసి ఏదైనా క్రియేటివిటీ ఉంటే కదా తప్ప చేంజ్ అవ్వలేదు మైండ్ కి. అంటే ఆలోచిస్తే నొప్పి రానిది ఉందంటే కళ. మీ మనసుకు నచ్చింది సార్ రాయడం అనే అప్పుడు అంటే ఒక ఫీలింగ్ ని ఒక దాన్ని రాయటం, పేపర్ రాస్తా ఒక కథ తయారు చేసి రాసా. చిన్న కాలం రాసిన ప్రతి కథ ప్రింట్ అయిందా సార్? అంటే రెండు తిరిగి వచ్చినాయి కానీ బట్ 99% 98% సక్సెస్ నాది. సూపర్ సార్, అది గ్రేట్ న్యూస్ చెప్పాలంటే. నిజం సార్. అంటే అందరికి అది రాయడం అనేది మాత్రం ముఖ్యంగా ఏంటంటే స్వాతి 25 లక్షల సర్క్యులేషన్ 1% వేసుకుని అంతమంది 250 మంది రాస్తారేమో. ఆడేసుకునే కథ ఒకటే. ఆ కథ మంద అవ్వటం అనేది ఎంత గ్రేట్. ఆ కాంపిటీషన్ లో 200, 300, 500 కథలు వస్తే వాళ్ళు నచ్చిన కథ ఒకటి అయితే ఆ వారానికి. స్వాతి అనేది చాలా పాపులర్ బుక్, వెరీ పాపులర్. అవును, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో స్వాతి ఉండేది. అట్లా నేను ఒక 16-17 కథల దాకా రాశాను. ఫస్ట్ కథ కొత్త పొంతలు అని టైటిల్ పెట్టి రాసా. అది కొత్త పొంతలుగా ఆ కథ ప్రింట్ చేసరికి అమ్మ నేను రైటర్నా, నేను ఇంకో దస్తా 4-5 పేర్లు అని చెప్పని. హనుమంతుడికున్న బలం హనుమంతుడికి తెలియనట్టు మీలో ఇన్ని ఉన్నాయి సార్. రైటర్ ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమన్నా ఉందా సార్? డైరెక్షన్ చేస్తానా? చూడండి, ఉంది, ఆలోచన ఉంది. కథ కూడా నేను రాసి పెట్టుకున్నా. అది నేనే చేయాలి తపంతో ఉన్నా. సూపర్ సార్. అట్లా టైం కిల్లింగ్ కోసమే మొదలు పెట్టేది కూడా. ఇప్పుడు వస్తాడు అలా ఆ సమస్య ఆలోచిస్తే తలకనైపోతుంది, పెయిన్ వస్తుంది. అదే కళ్ళు పూసుకుని అప్పుడు ఆడు అక్కడ ఆడు చేస్తే ఇదే ఆలోచన అనేది సేమ్ థింగ్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ సేమ్. అక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడేమో ప్రెజర్ వస్తుంది. రాద్దాం అని చెప్పి రాసి అట్లా మొత్తానికి కథకుండా అయ్యా. మంచి కథలో మంచి టైటిల్స్, కొత్త పొంతలు, ప్రేమ సౌరభం. ఓకే, ప్రజారాజ్యం పార్టీ గురించి ఒక మాట చెప్పారు సార్ ఇందాక. చిరంజీవి గారితో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ లో ఏమైనా చూసుకునే వాళ్ళ సార్ మీరు? చూసుకుంటే నేను కంటెంట్ ఏమైనా కావాలంటే పార్టీకి మ్యాటర్ ఇన్ఫర్మేషన్ కానీ ఇతర విషయాలు చేస్తుండేవాడిని. అట్లా రైటర్ కి నేను పరిచయం అయ్యాను అందరికి. మొత్తం ఆ నాయకులందరూ పరిచయం. నేను ఆ పరిచయం చిరంజీవి గారికి కూడా ఏర్పడింది. ఆ జర్నీ మళ్ళీ అది ట్రావెల్ అవ్వలేదు సార్? అది ఆ పార్టీ చిరంజీవి గారు సినిమాకి వచ్చారుగా, సినిమా వచ్చరికి పార్టీ లేదు. నేను ఆయన పట్టుకుని మళ్ళీ సినిమా అన్నా సరదాగా అడిగా. నేను నిజంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఫిల్మ్ యాక్టింగ్. చిరంజీవి గారి పక్కన కనిపించాలి తాపత్రయంతో పరిచయం ఉంది కాబట్టి, దగ్గరగా పరిచయం ఉంది కాబట్టి అడగటం. ఆయన ఏమో భవిష్యత్తు ఇచ్చేయటం, జీవితం ఇచ్చేస్తారు ఆయన, కొత్త జీవితం. అట్లా యాక్టర్ అవటం, రైటర్ అవటం, ఇవన్నీ సుకుమార్ గారు చెప్పారు. రంగస్థలం మూవీ గురించి చెప్పండి సార్. అదే ఇవన్నీ చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నన్ను ముందుగా అనుకుంది రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేసి స్టేషన్ లో ఒక ఇన్స్పెక్టర్ కొడతాడు. ఓకే సార్. మూవీలో అజయ్ ఘోష్ తలకాయ పాల్గొట్టాడని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కదా, సోడా పెట్టి కొడతాడు తలకాయ మీద. ఆ ఇన్స్పెక్టర్ వేషానికి
నన్ను అనుకున్నారు. ఓకే. అంటే అటు చిరంజీవి గారిని ఇటు రామ్ చరణ్ మ్యాన్ హ్యాండింగ్ చేసిన ఇన్స్పెక్టర్ గా మెగా ఫ్యాన్స్ అని కొట్టేలాగా ప్లాన్ చేశాడు ఈయన. సుకుమార్ గారు మెగా ఫ్యాన్స్ అన్నట్టుగా. అయితే అది నాకు తెలిసింది, ముందు అనుకున్న పాత్ర ఇన్స్పెక్టర్ అండి అది అని చెప్పాను. సినిమా చూసి తెలిసింది ఇన్స్పెక్టర్ పాత్ర లెంగ్త్ ఎంత అనేది. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ రచన అవన్నీ ఉన్నాయో ఆయన నన్ను కొంచెం గౌరవంగానే చూసినట్టున్నారు మనసులో. చూసి అంత గౌరవం ఇచ్చినప్పుడు గౌరవమైన క్యారెక్టర్ ఇవ్వాలి కదా సార్. ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసిన అవకాశం ఇచ్చారు. మంచి తాగుబోతు క్యారెక్టర్ ఇచ్చారు, కానీ ఎక్కడ చూపించలే తాగుబోతున్నాను ఆయన. అవును, కానీ ఎంతసేపటికి ఫాదర్ సమంత అనగానే వాళ్ళ ఫాదర్ తాగుబోతు అనేది గుర్తొస్తుంది. అట్లాగా విలక్షణమైన వేషం ఏంటో చెప్పాలంటే ఈ మధ్యకాలం ఇలాంటి తరుణంలో, ఈ హైఫై తరుణంలో రంగస్థలం లాంటి చిత్రంలో ఒక తాగుబోతు విలేజ్ రిమోట్ పర్సన్ గా, ఒక తాగుబోతు తండ్రిగా ఒక పెద్ద హీరోయిన్ కి ఇవ్వటం అనేది, ఎవరైతే దాన్ని బాగా ప్రజెంట్ చేయగలుగుతారో వెతికి మీ దగ్గర ఆయన అది ఇవ్వటం అనేది నా అదృష్టముగా మారింది. ఎప్పుడైతే రంగస్థలం సమంత ఫాదర్ సుకుమార్ గారు అన్నారో నా డెసిషన్ నాకు అర్థమైంది. కన్స్ట్రక్షన్ కాదు, సినిమానే జీవితం. చిరంజీవి గారు ఆవేశం ఏంటి అడగకుండా అసలు ప్రయత్నం చేయండి, ఫోన్ కూడా చేయాలని నా ఆఫీస్ కూడా వెళ్ళాలి నేను మైత్రి మూవీస్ కి. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అంతే కదా, అంత పెద్ద డైరెక్టర్ చూడాలనుకున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. నేను గదిలో ఎక్కడితే సుకుమార్ గారు లేచి పడ్డాడు ఆయన. అంటే ఒక ప్రకాష్ రాజు గారు వస్తే టాప్ స్టార్ గా వాళ్ళ ఆఫీస్ కి ఎంత హాల్ ఇస్తారో అంత హాల్ నాకు జరిగిందని భావిస్తా. దానికి నేను చాలా పెద్ద అయిపోయా. ఏంటి ఇంత గౌరవించారు క్యారెక్టర్ సార్, మీరు అలా చేస్తారు క్యారెక్టర్స్. ఏమో అంటే రంగస్థలం ముందు సీన్ కదా ఇది. ఖైదీ నెంబర్ చూసిన ఇంపాక్టే, ఆ ఇంపాక్ట్ ఆకాశదానికి గదువులకు ఎంటర్ అవ్వగానే ఆయన గౌరవం లేచి నిలబడ్డారు ఆయన. నేను నమస్కారం అక్కడే నేను ఫిల్ అయిపోయా. ఇంత మర్యాద ఏంటి, ఇంత పెద్ద యాక్టింగ్ చేశానని నేను అనుకున్నా. చూడండి, అట్లాగా నాతో ఇంటరాక్షన్ లో ఆయన ఇవన్నీ తెలుసుకుని రైటర్ అని, చిరంజీవి గారితో పరిచయం వ్యక్తిని, ఆర్టిస్ట్ గా ఐ హావ్ ప్రూవ్డ్ దేర్ ఆన్ ద స్క్రీన్. దాంతో ఆయనే మనసు మార్చుకుని చిన్న వేషం అనుకున్న వాళ్ళు పెద్ద వేషం ఇచ్చారని వాళ్ళు చెప్పారు స్టాఫ్. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సమంత గారితో ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఆ మూవీలో? ఆ సమంత గారు సెట్కి వచ్చే టైంకి నాకు మేకప్ ఇస్తారు. దరిద్రంగా అగ్లీగా ఉన్నా, దూరంగా కూర్చోబెట్టారు, ఒకసారి కూర్చోమన్నారు, కూర్చున్నా. ఎంత చక్కగా ఉన్నావే సాంగ్ తీసుకున్నా. ఫస్ట్ డే అది వర్క్ చేసింది. ఇప్పుడు రాగానే నాగమేష్ గారు మీరు రండి అని పిలిచాడు ఈయన. సుకుమార్ గారు వీళ్ళ దగ్గరికి వెళ్తే సమంత కూర్చొని ఉన్నారు. శ్యామ్ ఈజ్ ఫాదర్ అన్నారు. చూసి నేను నమస్కారం పెట్టా, నమస్కారం అన్నారు. నా మొహం చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తున్నా, నన్ను చూడాలనిపించలే ఆవిడికి. అంత దరిద్రంగా, అంత పుల్లులాగా ఇదంతా మాంతున్నాం, ఊళ్ళు మాంతున్నట్టుగా, రోజు కళ్ళలో మధ్యలో రెడ్డిష్ గా కళ్ళలో పుసుగులు పెట్టి చాలా విమర్శ. అంటే తాగబోతుండగానే నీట్నెస్ లేకుండా బ్లాక్, అసలే బ్లాక్ నేను, ఇంకా డల్ బ్లాక్ చేశారు, జెడ్ బ్లాక్ చేశారు. బ్లాక్ ఉంటే ఏంటి సార్, మిమ్మల్ని గుర్తించి రండి సినిమాకి అని చెప్పి మీరు సినిమా యాక్టర్ అని కూడా అడిగారు కదా సార్ మిమ్మల్ని. అట్లా ఆ మేకప్ తోటి ఆవిడ లేచి వెళ్ళింది. షార్ట్ కి అక్కడ కూర్చొని చెప్పాడు ఆవిడకి. వెళ్తే వెళ్ళి మాట్లాడండి, మీరు ఇంటరాక్ట్ అవ్వండి అన్నారు. సరే ఆవిడ ఆ కొండ కోణంలో ఉండేవాడిని అనుకుందేమో నేను అనుకుని, మేడం డిడ్ యూ వాచ్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 అని ఇంగ్లీష్ లో మాట్లాడా. చదువుకున్న వాడిని, చాలా పెద్ద గొప్ప యాక్టర్ కలర్ ఇవ్వటం కోసం. మొత్తానికి ఆవిడ నో సార్ అంది. ఇన్స్పెక్ట్ పోల్ మేడం ఇన్ దట్ మూవీ గాట్ వెల్ అని చెప్పని డన్ వెల్ అని చెప్పాం. అట్లా అది ఇంటరాక్షన్. తర్వాత ఇక ఆవిడ చనువుగానే ఉంది. చేపట్టుకున్నప్పుడు కూడా గట్టిగా హార్డ్ గా హ్యాండిల్ చేస్తానంటే, లేదు సార్ మీరు గట్టిగా టైట్ చేయండి, పర్వాలేదు, ఇడ్చగలండి, లుక్ బ్యాక్, మీరేం వరీ లేదు, మీరు చేస్తే మీరు చేయండి, యాజ్ ఎ ఫాదర్ యూ డూ వాట్ ఎవర్ యూ లైక్. అట్లా ఆవిడ కోఆపరేషన్ ఉంది. అందులో ఎక్కడ ఇబ్బంది పడకుండానే నేను రంగస్థలంలో సక్సెస్ఫుల్ గా చేసాము. దేవుడి దేవల అది సూపర్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అవును సార్. అలాగే అఖండ మూవీలో కూడా చిరంజీవి గారి గురించి చెప్పారు, సమంత గారి గురించి, సుకుమార్ గారి గురించి చెప్పారు. ఇప్పుడు బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్, మీరు అసలు వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు, ఆ మూవీలో ఎలా అవకాశం వచ్చింది? నాని అని మంచి ఫ్రెండ్,
బోయపాటి గారు బాగా తెలిసిన వ్యక్తి. ఓకే. నన్ను బాబాయ్ బాబాయ్ అనిపిస్తాడు. అప్పుడు ఉప్పెనలో నాతో చేశాడు అతను. ఓకే సార్. నేను తీసుకెళ్తా బాబాయ్ నేను వర్క్ చేస్తున్నా అడమాక అని చెప్పి తనే నన్ను తీసుకెళ్లి బోయపాటి గారు పరిచయం చేసి, ఇతను మంచి రైటర్ అండి, చాలా మంచి వ్యక్తి, నాకు దేవుడు ఇచ్చిన ఫాదర్ లాంటి వాడు, వాళ్ళ ఫాదర్ లేడు, బాబాయ్ నా మీద నేను బాధపడతాను తెలిసినా నువ్వు తిట్టడం ఆపమాక, చెప్పడం ఆపమాక అని చెప్తాను, అంత గొప్పగా నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఆయన వెంటనే కూర్చున్నాను. ఆయన చెప్తున్నాడు వింటా వేసి ఆయన ఫోటో చూస్తున్నారు బోయపాటి గారి దగ్గర. ఓకే సార్. అప్పుడు అనుకున్నా ఓ మంచి వేషం ఏదో ఆయన ఫిక్స్ అవుతున్నాడులే అని చెప్పాను. కట్ చేస్తే ఆ వేషం ఫిక్స్ చేస్తారు. రాజప్ప ఫస్ట్ డే బాలయ్య బాబు గారితో కాంబినేషన్. కొంచెం హెస్టేజ్ చేస్తుంటే బాలయ్య బాబు గారు అనండి అంటే రేయ్ అనేది ఉంది కదా, నేను రే అంటే బాగుంటుందా ఏ అన్నావా అంటే చెప్పండి బాగుంది కదా చేయండి అని చెప్పి ఆయన ప్రోత్సహించడం. బాలయ్య బాబు ఎలా ఉంటారు సార్ బాలయ్య గారు సెట్ లో? సెట్ లో ఆయన చాలా సరదాగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఓపెన్ మాట్లాడతారు. మన సైడ్ నుంచి ఓవర్ యాక్షన్ ఉంటే కట్ చేస్తారు, లేకపోతే మనం మన కంట్రోల్లో ఉంటే హ్యాపీగా మనం దాన్ని లీనియన్స్ గా తీసుకునే ఓవర్ యాక్టింగ్ అని ఓవర్ డైలాగ్ మాట్లాడుతుంటే కోపం వస్తున్నాయి. సరే, మీరు తెలుగు సినిమాలే కాకుండా తమిళ్లో ఏమైనా చేశారా సార్? తమిళ్లో చేసింది తలైవి సినిమాలో చిన్న వేషం చేశాను. జీకే ముప్పనాథ్ అని ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ గా చేశాను. కంగనా రనౌత్ కాంబినేషన్ లో ఆ సీన్ చేశాం. అంటే జయలలిత ఇందిరాగాంధీ దగ్గర వస్తుంది, వచ్చినప్పుడు స్టేట్ కాంగ్రెస్ లీడర్ గా నేనుంటా. నేను రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అండ్ జయలలిత గారు కాంబినేషన్ అంటూ సీను. ముప్పనారు, ఇందిరాగాంధీ, సన్ను రాజీవ్ గాంధీ, జయలలిత. ఇందిరాగాంధీ ఈవిడ చెప్తుంటే మాకు అంత స్ట్రెంగ్త్ ఉంది, మనం కలిసి చేస్తే బాగుంటది అంటే ఉపనాథ్ జీ అని ఇందిరాగాంధీ క్యారెక్టర్ నాకు టీకే మేడం ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ఎలియన్స్ అంటే నేను చెప్పటం. అట్లా ఆ సీను చేశాను. ఇంకా వేరే తమిళ సినిమా చేసినట్లేను. ఇంకేం రాలా. మొన్న రీసెంట్ గా ధనుష్ గారితో సార్ చేయటం జరిగింది, అది కూడా మంచి సక్సెస్ అయింది. చూడాలి. ఉప్పినాలో విజయ్ సేతుపతి గారు చేశారు, ఎలా ఉంది సార్ మీకు? ఆయన చాలా డౌన్ టు ఎర్త్ మనిషి అండి, చాలా డౌన్ టు ఎర్త్ మనిషి, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నాడు, నచ్చిందని చెప్పేవాడు. ఒక పర్టికులర్ సీన్ లో ఆయన బాగా నన్ను ప్రశంసించడం, మందలించడం జరిగింది. ఆయన సీరియస్ గా కూతురు నుంచి థింక్ చేస్తా సిగరెట్ తాగుతూ ఉంటాడు, సైలెంట్ షాట్ అది. డైరెక్ట్ గా చెప్పింది కూడా ఆయన కూర్చొని ఆలోచిస్తున్నాడు, పక్కన నిలబడి ఏంటి పరిస్థితులు అన్నట్టుగా నేను థింక్ చేయమన్నారు, నన్ను సైలెంట్ ఉండమన్నారు, పక్కన నిలబడి ఉండమన్నారు. మనం ఏముంటాం సైలెంట్ కంటే కూతురు ఎట్ట చేస్తుంది, ఈయనేమో అయిపోతున్నాడు, అయ్యగారు ఎట్ట అవుతున్నాడు అని ఫీలింగ్ నేను చేస్తున్నా. సిగరెట్ 2 ఇంచెస్ యాష్ అయిపోయింది, అది ఏ క్షణమైనా పొట్ట మీద పడుతుంది, మళ్ళీ షర్టు ఖరాబ్ అవుతుంది, దాన్ని తీసి మళ్ళీ ఉతకటం చేయటం చేయాలి, 1 గంట టైం వేస్ట్ అయిపోద్ది. ఏం చేయను అని చెప్పి నేను చూస్తూనే అక్కడ యాష్లే ఉంది టేబుల్ మీద, సెట్ ప్రాపర్టీ, అది తీసి 2 చేతులు తట్టు పెట్టి అయ్యా అన్నా. అది క్యారెక్టర్ లాగానే, కానీ అసలు యాక్షన్ లేదు మాకు. నిలబడి థింక్ చేస్తున్నాం. ఆయన ఎప్పుడో కట్ అంటాడు, థింక్ చేస్తున్నాడు ఆయన, పరిస్థితుల్ని నేను ఫీల్ అవుతూ తగినట్టుగా యాక్ట్ చేయాలి. ఈలోపు ఇదొకటి జరిగింది, ఏమో ఇదొకటి జరిగింది అని చెప్పి నేను తీసి యాష్ పెడతాయరా అన్నాడు. ఆయన మూడ్లోనే ఆయన ఇట్లా అన్నాడు, కానీ అది అట్లా పెట్టి మళ్ళీ నిలబడ్డా. తర్వాత యాష్ చేస్తున్నారు, సిగరెట్ తాగాడు, ఫుల్ ఊదాడు, సీన్ కట్టు షార్ట్ అవగానే సప్పలేసాడు పాములాగా. ఆయన మహేష్ గుడ్ నేమ్ అన్నాడు. మహేష్ అన్నాడు. మహేష్ జీ యు నో వాట్ టు డూ బట్ యువర్ హెసిటేటింగ్ టు డూ అన్నాడు. నేను తెల్లబోయి ఏమి చెప్తున్నాడు అర్థం కాల. మీరు చాలా తెలుసు మీకు, మీరు హెసిటేట్ చేస్తారు అన్నాడు. స్టేషన్ అంటే డైరెక్ట్ గా చెప్పింది ఏదో చేయాలి కదా సార్, మరి అది ఎవరు చేయమని నిన్ను అంటారు కదా, మరి ఎందుకు చేసావు ఇది, పాత్ర బట్టి చేసావు కదా, యాజ్ పర్ క్యారెక్టర్ యూ డిడ్ ఇట్. బట్ నేను చెప్తున్నాను, కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, దే విల్ పుట్ సమ్ షల్ ఆన్ us. ఆ షల్ బ్రేక్ చేసుకొస్తే ఒక రజనీ సార్ అవుతాం, ఒక చిరంజీవి సార్ అవుతాం, మీరు కూడా ట్రై అయ్యారు సార్ అన్న.
బిస్కెట్ వేస్తున్నాడు ఇటు కొట్టాడు. ఆ దెబ్బతోటి ఆయనంటే నాకు గౌరవం పెరిగింది, నా మీద ఆయన చదువు పెరిగింది. అట్లాగే మీ ఇద్దరం ఇంటర్వెల్ బ్యాంక్ లో గోవిందు సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా అడుగుతాడు ఇంటర్వెల్ బిఫోర్ సీన్. అలా తెగసిపోయినా ఆకాశాలు అందుకుంటాయ్యా అంటే చలికి వణుకుతా శౌర్యంతో చెప్పన్నారు. అది షార్ట్ ఇద్దరం కంబైన్ షార్ట్ చేసాము. తర్వాత ఆయన కెమెరా అంత దూరం కెమెరా పక్కనే చిన్న ప్లేస్ అది అక్కడ నా సోలో షాట్ నా సోలో సీన్స్ ఇస్తున్నారు. ఆ పక్కన కూర్చున్నాడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన డైలాగ్ చెప్తున్నాడు, నేను చూడమని కెమెరా ఎక్కడ పెట్టి చూడమని చూస్తూ డైలాగ్ చెప్తున్నా, ఈ నన్నే చూస్తున్నాడు ఇట్టగా. షార్ట్ అయిపోగానే మహేష్ జీ లవ్లీ సూపర్ అన్నాడు. అంటే సార్ అన్నా లవ్లీ ఎక్సలెంట్ అన్నాడు అంతే. అట్లా ఆయన అభినందన తీసుకున్నాము. పనిచేసిన కో ఆర్టిస్ట్ అందరూ బెస్ట్ గానే అనిపించుకుని వచ్చాం బయటికి. అది అసలు హ్యాపీగా అంటే ఆ మూమెంట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ తీసుకోవడానికి ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అనిపిస్తుంది కదా. వాళ్ళు పెద్ద స్టార్స్ మన మెచ్చుకోవడం అనేది చాలా బూస్టప్ అవుతుంది. అవును సార్. ఏ ఆర్టిస్ట్ కైనా ఏ ఆర్టిస్ట్ కైనా నేను నా తెలిసినంత వరకు నేనేంటంటే నా నచ్చిన ఆర్టిస్ట్ బాగా చేస్తున్నట్టు మీ నంబర్ ఇవ్వండి నాకంట. మీ నంబర్ ఇవ్వండి అని చెప్పి ఆ నంబర్ తీసుకుని వాళ్ళకైనా అవకాశం ఉందేమో వచ్చినప్పుడు నేనే ఫోన్ చేసి చెప్తాను. అట్లా మన బలగంలో చేసాం, మురళీధర్ గౌడ్ గారు చేసా ఒకటి. చాలా బాగా చేశారు బలగంలో మురళీధర్ గౌడ్ ఆ సినిమా కాదు, ఆయన ఒక చిన్న సినిమాలో మెత్తను పరిచయినప్పుడు ఆయన డైలాగ్ టెక్షన్ చూసి నా నచ్చి నంబర్ తీసుకున్నా. వకీల్ సాబులో జడ్జి వేషానికి మంచి ఆర్టిస్ట్ ని చెప్పండి ఎవరన్నా అని అన్నారు. అప్పుడు నేను లాయర్ కమిటీ ఉన్నా. ఆ కో డైరెక్టర్ నాకు ఫోన్ చేశాడు. ఆయన ఎవరన్నారు ఆ పర్సనాలిటీ చుట్టకి ఇది అని చెప్పని అల్లుడు పాత్ర చేశారు కదా మురళీధర్ గౌడ్ బలగంలో. ఆయనకి ఫోన్ చేసి మురళీ గారు మీకు కో డైరెక్టర్ నెంబర్ పంపించాను, నా పేరు చెప్పి మీరు కాంటాక్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జడ్జి వేషం ఉంది, ఎంత అమౌంట్ మీరు జాయిన్ అయిపోండి, ముందు పరిచయాలు కావాలి మీకు అని చెప్పా. ఆయన ఫిదా అయిపోయాడు. అంతే రెస్పెక్ట్. అట్లా నా నేచర్ అంతే, బాగుందని బాగుందంటాం, చేతనైతే సాయం చేయడం, బాగుందానికి ఇంకొంచెం ఎంకరేజ్ చేయడం. నన్ను ఎవరో చిరంజీవి నేను అడిగితే నన్ను చిరంజీవి గారు ఇచ్చారు, నేను చిన్న వేషం ఇవ్వమంటే సుకుమార్ గారు ఇచ్చారు. ఎవరో నాకు పెట్టిన భిక్షే కదా, నేను ఇంకోటి పెట్టడానికి ప్రయత్నం చేస్తా అంతే. గుడ్ హ్యాబిట్స్. అఖండ నన్ను పరిచయం చేసినవాడు నన్ను ఒక వ్యక్తి పరిచయం చేస్తే నాకు అంత వేషం ఇచ్చారు, ఆ వ్యక్తి సినిమా మీకు కనిపించడు. అతను ఆ రౌడీలో రౌడీ, నన్ను చంపేవాడు ఉంటాడు నాని అని మా ఫ్రెండ్. అట్లాగూ అందరూ సహాయం చేస్తే వాళ్ళు ఎదుగుతారు. మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారా సరే? మా వైఫ్ నాకు చిన్న పిటి థింగ్ ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ రంగస్థలం మా వైఫ్ చనిపోయింది. ఆవిడ 1వ తారీఖు చనిపోయింది, 5వ తారీఖు నేను షూటింగ్ వెళ్ళా. ఆ పెద్ద సంఘర్షణ మధ్య నేను ఆ షూటింగ్ వెళ్ళటం, పొలిమేర దాటొద్దంటే రాజమండ్రి దాకా హైదరాబాద్ నుంచి అట్లా సాహసం చేసాం. ఎలా జరిగింది సార్? ఎలా చనిపోయారు? ఆవిడ షుగర్ బీపీ పెరిగే సమ్మర్ లో పెరిగి అది డౌన్ కాకుండా కోమాలకి వెళ్ళిపోయి బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. అయ్యో 9 days నిమ్స్ లో ఉంది. చనిపోయింది 1వ తారీఖు చనిపోయింది, 5వ తారీఖు డేట్ చెప్పారు. ఇది బయట ఎవరు చెప్పలేను, చెప్తే వద్దంటారు. అవకాశం మిస్ కాలేను. సమంత ఫాదర్ అంటే మామూలు విషయం కాదు. ఎన్ని రోజుల నుంచో ఇది అసలు 2 ఆఫర్ పైగా పెద్ద ఆఫరు. మా అక్కయ్య గారు మేనత్తలో పిందులు నన్ను తిట్టగలిగిన వాళ్ళందరూ వద్దని, పిచ్చి పట్టింది రాని మా మేనత్త, పిచ్చి కాదత్త అని మీకు తెలియదు, ఆ జీవితం ఇది వచ్చింది, భార్య కావాలా భాగ్యం కావాలని దేవుడు అడిగాడు, సమాధానం చెప్పేలోపు బెళ్ళాలు తీసుకెళ్ళిపోయాడు, ఈ భాగ్యం మిగిల్చాడు, మీరు చెప్పే సెంటిమెంట్ మీకు తెలియదు, వింటాం తప్ప, పొలి మీద సస్తారం అనేది విన్నమాటే చెప్పి మనం జరిగింది ఇన్స్టెన్స్ ఉందయ్యా, చచ్చిపోయిన విషయం ఇది, ఈ అపచం వదిలిపెట్టే, మీరు దయచేసి చెప్పొద్దు, మీ కోపం వెళ్ళిపోండి, మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చా వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమన్నా 2 రోజున. 2 ఆడపిల్లలు తండ్రిని. ఒకవేళ మీరు చెప్పినట్టుగా సెంటిమెంట్ ఉండి నేను వస్తే నా పిల్లలు ఏమైనా కాపాడితే దయవుంటే కాపాడండి, ఇలా గాలి వదిలేయండి, ఆడపిల్లలు కదా బతికేస్తారు అన్న. లోపల చాలా ఎంత పెయిన్ అండి. అవును, అంటే చెప్పగలగడం కూడా చాలా పెయిన్. ఎంతంటే డెసిషన్ అట్లాంటిది, నేను వినను మీరు చెప్పొద్దు అని అందరిని బ్లంట్ గా ఒక పక్క తోసా.
మీరు కాదు చెప్పాల్సింది, నాకు వెళ్ళనా వద్దని చెప్ప కాదు. నా పిల్లలిద్దరు ఆడపిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆ వయసులో మదర్ లాస్ట్ డే మదర్. రేపొద్దున మా నాన్న మా మాట వినకుండా, మా పెద్దోళ్ళు చెప్పిన మాట వినకుండా వెళ్ళాడు చచ్చాడు అనే బాధ అలా ఉండకూడదు. మా నాన్న మాటేసి వెళ్ళాడు, వాట్ ఎవర్ ద ఫేట్ హ్యాపెన్స్, థింగ్స్ హ్యాపెన్స్, దట్ ఈస్ అవర్ డెసిషన్, విల్ ఫేస్ ఇట్. వాడు ఎప్పుడు కూడా మూర్ఖత్వంతో వెళ్ళారని అనిపించుకోకూడదు. మా నిర్ణయం మీద మా నాన్న వెళ్ళాడు, మంచి జరిగింది చెడు జరిగిందని వాడు ఫీల్ అవ్వాలి. కర్మ చెప్పే చెడే జరిగితే నేను వస్తే అది మా డెసిషన్, మా నాన్న మేము పంపించాను, వాడు ఫేస్ చేస్తే ఆ ధైర్యం వేరు, వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరు. కాబట్టి మీరు చెప్పొద్దు. మీరు ముగ్గురు మాట్లాడుకొని ఒక నిర్ణయం అక్కడే అందరి ముందే, తల్లి మీరు రండమ్మా అని చిన్నపక్క కూర్చోబెట్టి చెప్పండి, నేనేం కేకలేను, నా ఇప్పుడు దాకా ఆర్గ్యుమెంట్ ఉన్నారు కదా, డెసిషన్ మీది, వెళ్ళమంటే వెళ్తా, లేదంటే ఎందుకు వెళ్ళొద్దు అన్నారు, కేకలేను. మీరు అటు వచ్చేది అటు అంటే ఇద్దరు అటు వాలిపోయి ఎల్లు డాడీ అన్నారు. చెప్పి మీకు అన్యాయం జరుగుతుంది, మనకు అన్యాయం దేవుడు చేయడం, ఇంకా చేయాల్సిన అన్యాయం చేశాడు, అయిపోయింది, ఇంకా చేయడు, నన్ను బతికిచ్చింది మేము చూసుకోమని, అంతే తిరిగి వస్తా. ఈ అదృష్టం మామూలు అదృష్టం కాదు. మైత్రి మూవీస్, సమంత రామచంద్ర ఫస్ట్ కాంబినేషన్, సుకుమార్ గారి డైరెక్షన్, సమంత తండ్రి అంటే వచ్చే వాల్యూ 10 సినిమాలు చేస్తే గానీ రాదు. ఇవాళ రాదు, వాళ్ళు నాకు రాదు, వాళ్ళ ప్రపంచం తెలిసిన మనిషినే, తెలుగు తెలిసిన వాళ్ళందరినీ తెలుసు. బట్ నేను హీరోయిన్ ఫాదర్ అవ్వాలంటే కష్టమే. మరి రెండో సినిమా వచ్చింది టాప్ స్టార్ కి, మరి ఫార్చ్యూన్ కాదు అది. ఎన్ని నేను క్రోడీకరించి అర్థమైనా చెప్పి ధైర్యంగా ఉండండి, తిరిగి వస్తానమ్మా అని భయంతో బయలుదేరా. మిమ్మల్ని మీరు ఓదార్చుకొని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను భయంతో బయలుదేరా. సిచ్యువేషన్ చాలా, అది దట్ ఈస్ ద వెరీ అన్ఫర్గెటబుల్ సాడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అది అలాగా నేను రంగస్థలానికి బాత్ ఇక్కడి నుంచి రాజమండ్రి దాకా ప్రయాణం బస్సులో, తిరిగి రాగలనా లేదా, మూర్ఖంగా వెళ్తున్నానా, నా పిల్లలతో అన్యాయం చేస్తానా, ఇప్పుడు తలుచుకున్నా ఏడుపు వస్తా మూమెంట్ తలుచుకుంటా, గట్టిగా అంత భయంతో బాధతోటి బయలుదేరి వెళ్ళా. భగవంతుడు ఆల్మైటీ ఇస్ గ్రేట్, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ ఫ్లరిష్ ఉన్నాం. తను చెప్పబట్ట ఇండైరెక్ట్ గా మీరు వెళ్ళగలిగారేమో, వెళ్ళాలి అనే ఒక డెసిషన్, అంటే ఆపర్చునిటీ గొప్పది. అవును, ఆ టైం వచ్చింది, ఆయాచితంగా వచ్చింది, అడిగితే కాదు ప్రయత్నం చేస్తే రాలా, అది వచ్చింది ఆపర్చునిటీ, చూస్తుంది, ఎదురు చూస్తుంది. నువ్వెంత ధీరుడువో వీరుడు తెలిసిపోద్దు ఇప్పుడు అది. అలాగా 1వ తారీఖు చనిపోతే 2వ తారీఖు కర్మకాండలు చేస్తే 3వ తారీఖు కృష్ణా గోదావరి కలిపొస్తే 4వ తారీఖు రాత్రి ప్రయాణం. భగవంతుడి పరీక్షలు టప 3 రోజులు 3 పనులు పెట్టాడు. 4వ తారీఖు భయంతో బాధతోటి దారి పొడుగు ఏడుస్తా వెళ్తే అక్కడ రామచరణ్ గారు అయ్యప్ప మాల ఉన్నాడు. పెద్ద పిడుగుపాటు, మనకి చౌబడినట్టుంది ఇది. ఆయనేమో అయ్యప్ప మాల, నేనేమో మైలు. అంటుకోకూడదు. ఎక్కడికక్కడే ముళ్ళదడి చూసుకుని, అంత రిమోట్ విలేజ్ కదా. ఇక్కడి బాబు నమస్కారం అంటే ఆయన లేచి సెకండ్ అటాక్ వచ్చే లోపు తిరిగి టర్న్ అయిపోయింది. అట్లా చాలా జాగ్రత్తగా 4 రోజులు 3 రోజులు గడిపి అక్కడ, ఎవరు చెప్పకుండా. నా భార్య చనిపోయి ఎవరు తెలియదు, నోబడి నోస్. అట్లా చేసి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు అమ్మ దేవుడు బతికించాడు అనుకున్నాను. తిరిగి వచ్చి ఇంటికి వచ్చి గుమ్మం తొక్కేదాకా కూడా నాకు ఏ క్షణం ఏదైనా జరిగిపోద్దేమో, ఏ క్షణం జరిగిపోద్ది అని భయంతో ఉన్నా. దట్ ఈస్ వెరీ గ్రేట్ అన్ఫర్గెటబుల్ ఈవెంట్ ఇన్ మై లైఫ్. పాస్ అయిపోయి మరి చూడండి, బిగినింగ్ ఆఫ్ రంగస్థలం ఇస్ సచ్ ఏ సాడ్, ఆఫ్టర్ రంగస్థలం నెవర్ లుక్ బ్యాక్. అంతే సార్, సచ్ ఏ గ్రేట్ హిట్, మ్యాసివ్ హిట్. అదొకటి జీవితంలో మర్చిపోలేని దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు కొత్త హీరోస్ చేస్తున్నారు, కొత్త హీరోస్ చేస్తాను, అందరు హీరోస్ చేస్తున్నారు. అదృష్టం యంగ్స్టర్స్ కూడా చేస్తున్నాము. బోయపాటి గారు రాము సినిమా చేస్తున్నాను, చిరంజీవి గారితో బోళాశంకర్ చేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిది. ఇంకో మంచి పాత్ర వెన్నెల కిషోర్ ఫాదర్ గా, శ్రీకాకుళం స్లాంగ్ తోటి శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అనే ఒక డిఫరెంట్ మూవీ చేస్తున్నా, కామెడీ బేస్ అది. అట్లా శ్రీహరి గారి అబ్బాయి తోటి ఒక సినిమాలు విలన్ చేస్తున్నా. ఇంకా కొత్త హీరోస్ ఒక 7-8 సినిమాలో ఆల్రెడీ మెయిన్ విలన్ గా చేశారు.
చేశాను. ఓకే సార్. అవి ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది ఇప్పుడు. ఓకే సార్. అలా కెరీర్ చాలా ఫాస్ట్ గాను స్పీడ్ గాను ఉంది. హ్యాపీగా. ఎస్ సార్. అలాగే ఉండాలి సార్. మీకు ఇంకా మరిన్ని మంచి అవకాశాలు రావాలి, మీరు కోరుకున్న క్యారెక్టర్స్ అన్ని కూడా మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మ న్యూస్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చినందుకు, మాతో షేర్ చేసుకున్నందుకు కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ వీక్షకులు, అమ్మ టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రెగ్యులర్ గా చూడండి, మీకు స్వచ్ఛమైన వార్తలు అందిస్తారు, నిజమైన విషయాలు మీకు తెలియజేస్తారు. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద ఆడియన్స్ ఆఫ్ అమ్మ టీవీ.